ఝాన్సీ మేడం అడుగు పెట్టినప్పుడే దయాకర్రావు పని అయిపోయిందని చెప్పేసి ఆ పేరులోనే పవర్ ఉంది. ఆ ఝాన్సీ అనే పేరులో మా నారాజు గారు చెప్పిండ్రు. నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు, కానీ ఝాన్సీ మేడం గురించి నాకు 100 మంది ఫోన్లు చేసి చెప్తుండ్రు. ఒక టైగర్ వచ్చింది, ఈ నక్క పోవాల్సిందే, పారిపోతుంది నక్క. అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అనుకున్నాను నేను. అంటే పట్టు పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది. నిజంగా చాలా గొప్ప విషయం. పాలకుర్తి ప్రజలందరూ ఆమె తోడుగా నిలిచి, మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక వానకనక ఇల్లు కాలినడకను తిరుక్కుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈరోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత ఎత్తుకు ఎదుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నాకు సమయం లేదు, కాన్స్టిట్యున్సీ తిరగలేదు, ఇంకెక్కడికెక్కడికో రమ్మంటారు, నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా, 2 నిమిషాలు కూడా మాట్లాడే వ్యవధి లేకుండే రావాలి. నేను ఈ సో అండ్ సో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు మీద చేస్తున్నా అంటే, నాకు అటువంటి కార్యక్రమాలు అంటే రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తున్నంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా. మీరు చేసే ఈ మంచి కార్యక్రమం యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటును అందిస్తున్నాం అంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి. మీరు అందరూ కూడా ఝాన్సీ రెడ్డి మేడం